వైఎస్ జగన్ రెడ్డి, నువ్వు వైఎస్ఆర్కి వారసుడివి ఎలా అవుతావు? నువ్వు నా అన్నని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నావు. వైఎస్ షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని స్థాపించి అక్కడ ఎన్నికల్లో పోటీ చేయకుండానే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వైఎస్ షర్మిల ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించింది. ఇక ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో షర్మిల పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిందో అప్పటి నుండి తన అన్న జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రతి బహిరంగ సభలో ఆయన గురించి మాట్లాడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక భారీ బహిరంగ సభలో ప్రస్తావించిన వైఎస్ షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో 54 ప్రాజెక్టులు చేయడం జరిగింది. వాటిలో 12 ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు. వాటిలో ఇంకా 42 ప్రాజెక్టులు అలాగే మిగిలిపోయాయని, వాటన్నిటిని కూడా అధికారంలోకి వస్తే పూర్తి చేస్తానని మాట ఇచ్చిన జగనన్న గారు ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులను పూర్తి చేశారో సమాధానం ఇవ్వాల్సిందిగా షర్మిల ప్రశ్నించారు. కనీసం జగనన్న వాటిలో 10 ప్రాజెక్టులు కూడా చేయలేకపోయారు. పోలవరం ప్రాజెక్టు దానికంటే చిన్నవైన ఇంకా చాలా ప్రాజెక్టులు అలాగే ఉండిపోయాయి. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయని జగనన్న గారు, మాట ఇచ్చి నెరవేర్చుకోలేని జగనన్న గారు వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు జగనన్న గారు ఎలా నిలబెడతారని సమాధానం చెప్పాల్సిందిగా వైఎస్ షర్మిల ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగనన్న అధికారంలోకి వచ్చాక తూచన్నారు. కానీ ఇప్పుడు తన సొంత బ్రాండ్లను మద్యపానంగా చేసి అమ్ముతున్నాడని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలే ఓట్లు అడిగే ప్రసక్తే లేదని చెప్పిన జగనన్న ఇప్పుడు ఓట్లు ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారని వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక మేనిఫెస్టో అంటే తనకు భగవద్గీత అని, ఖురాన్ అని, బైబిల్ అని చెప్పిన జగనన్న తన మేనిఫెస్టోలో ఇచ్చిన వాటన్నింటినీ ఎందుకు చేయలేకపోయాడని ప్రశ్నించారు. సర్కారు ముందు అమ్ముతూ మళ్ళీ దానికి డిజిటల్ పేమెంట్లు లేకుండా నగదు మాత్రమే తీసుకుంటూ మందు నుంచి వస్తున్న అక్రమ సొమ్మును నలుగురికి మాత్రమే పంచుతున్న జగన్మోహన్ రెడ్డి, నీకు వైఎస్ఆర్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, నువ్వు ఈ జన్మలో వైఎస్ఆర్కి వారసుడివి కాలేవని ఎద్దేవా చేశారు. ఇక ఎలాంటి డిజిటల్ పేమెంట్లు లేకుండా సర్కారు మందు అమ్మవలసిన అవసరం ఏముందంటూ షర్మిల ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ మద్యపానానికి కట్టాల్సిన ట్యాక్స్ ఎక్కడ కడుతున్నారు, ఎవరికి కడుతున్నారు, ఏ విధంగా కడుతున్నారో తెలియజేయాలంటూ ప్రశ్నించారు. అసలు ఈ బ్రాండ్లు ఎక్కడ తయారవుతున్నాయి, దేశంలో ఇంకెక్కడన్నా తయారు చేస్తున్నారా, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారా, లేదా దొంగసారా కాసి అమ్ముతున్నారా అనే విషయాన్ని తెలియజెప్పాల్సిందిగా తెలియజేశారు. ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ జగనన్న గారు రాష్ట్ర ప్రజల గొంతులు కోస్తున్నారని, అందుకే నేను నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరానని, ప్రజల కోసం కొట్లాడుతున్నానని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. అదేవిధంగా ప్రత్యేక హోదా ఏమైందని, పోలవరం ప్రాజెక్టు ఇంకా ఎందుకు కట్టలేదని, అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది అని నేను అడుగుతుంటే సొంత చెల్లిని అని కూడా చూడకుండా నా మీద వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు జగనన్న గారు, ఆయన అనుచరులు. 2019 వరకు నా ఇంటి పేరు ప్రస్తావించని వైసీపీ క్యాడర్ ఇప్పుడెందుకు నా ఇంటి పేరు గుర్తుకొస్తుంది? 16 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు నా ఇంటి పేరు గుర్తుకు రాంది ఇప్పుడెందుకు నా ఇంటి పేరు గుర్తుకొస్తుంది? అప్పుడు నా భర్త ఏ కులానికి చెందినవాడు, ఏ మతానికి చెందినవాడు, రోజాకు, బొత్స సత్యనారాయణకు, ఇక్కడున్న ఎమ్మెల్యేలకు, ప్రస్తుతం మంత్రులుగా చేస్తున్న వాళ్లకు తెలియదా? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? నా కాళ్ళ దగ్గరే నిలబడి నన్ను ప్రచారానికి బతిమలాడుకుని నా దగ్గర ప్రచారం చేయించుకొని ఎమ్మెల్యేలైన వీళ్ళు నన్ను విమర్శించుతూ ఉంటే నవ్వొస్తుంది. ఇలాంటి న్యాయమే ఇక్కడ అక్క చెల్లెమ్మలకు జగనన్న చేస్తుంది. ఏ పార్టీలోనైనా చేరే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని మీరు నన్ను ఎందుకు దూషిస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు. ఒకప్పుడు ఇదే చెల్లెలు 3000కు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేసి అన్న కోసం పార్టీని నడిపించి నిలబెట్టింది. ఒకప్పుడు ఇదే చెల్లెలు సమైక్యాంధ్ర కోసం ఒక యుద్ధం చేసింది. ఇదే చెల్లెలు తెలంగాణ రాష్ట్రంలో ఓదార్పు యాత్ర చేసింది. ఆ రోజుల్లో జగనన్న మీద దాడులు తెలంగాణ ప్రాంతంలో యథేచ్ఛగా జరుగుతూ ఉంటే తెలంగాణకు వెళ్ళే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేకపోతే తెలంగాణలో ఓదార్పు యాత్ర ఈ చెల్లెలే చేసింది. ఇవాళ అదే చెల్లెల్ని పోలీసుల చేత ఈడ్చికెళ్లేలా చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అక్క చెల్లెళ్ళ బాధలు ఏం తీరుస్తారు? ఇదే చెల్లెలు గతంలో బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ నడిపింది. బాయ్ బాయ్ అనే
బాయ్ బాయ్ బాబు అనే కాంపెయిన్ ద్వారానే చంద్రబాబు గద్దె దిగాడు. జగన్ ఇచ్చినటువంటి ఏ స్లోగను జనంలోకి వెళ్ళలేదు. నేనే ఇచ్చింది బాయ్ బాయ్ బాబు అనే స్లోగన్ నేనే ఇచ్చాను. తర్వాతే దాన్ని వైసీపీ క్యాడర్ అందుకుంది. కావాలి జగన్ రావాలి జగన్ అనే స్లోగన్ కూడా నేనే ఇచ్చాను. అదే స్లోగన్ జగన్ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అలాంటిది ఇవాళ ఈ చెల్లెలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించింది. అలాంటి చెల్లెల్ని ఈరోజు వ్యక్తిగతంగా దూషించడం ఎంతవరకు సమంజసం అంటూ ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల కొత్త తరహా రాజకీయ పరిణామాలను తీసుకొచ్చేలా కనిపిస్తుంది. మరి వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్తావనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ కామెంట్ ఆన్ వైఎస్ షర్మిల స్పీచ్.